కృష్ణప్రసాద్ ఫౌండేషన్. అసలు ఎవరి కృష్ణప్రసాద్ గారు? వీరి గురించి మనకు తెలిసినంతలో కొంత ఈరోజు చెప్పుకుందాం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. చరిత్రలో మనం ఎందరో మహానుభావుల గురించి విన్నాం, చదివాం. కానీ అతి కొద్ది మందినే చూసుంటాం. ఆ కొందరిలో ఒక్కడే మన కృష్ణప్రసాద్ గారు. చిన్నప్పటి నుంచి చదువుపై ఎంతో ఆసక్తి, గొప్ప చదువులు చదువుకొని ఎప్పుడూ ప్రజల సేవకై పాటుపడాలనే ఆకాంక్ష. జీవితంలో ఏదైనా సాధించాలని అందరూ కలలు కంటారు. కానీ కొందరే వాటిని సాకారం చేయగల ధీరులుగా రూపాంతరం చెందుతారు. నేను అది చేయాలి, ఇది చేయాలి, అలా అవ్వాలి, ఇలా అవ్వాలి. కోరిక ఒక్కటి ఉంటే సరిపోతుందా? అందుకు తగ్గ కృషి ఉండాలి. నిరంతరం తపస్సుకై సాధన చేసే ఋషులా మారాలి. అప్పుడే మన కళ సాకారం చేసుకోగలం. నేటి తరం యువతకు మన్ కృష్ణప్రసాద్ గారు ఒక రోల్ మోడల్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డీజీపీగా సేవలు అందించిన మన తెలంగాణ ముద్దుబిడ్డ మన కృష్ణప్రసాద్ ఐపీఎస్ గారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అయితే ఏం ఆలోచిస్తారండి? హాయిగా కాలు మీద కాలేసుకుని పెన్షన్ డబ్బులతో కృష్ణ రామ అంటూ గడిపేస్తుంటారు. కానీ ప్రజాసేవే లక్ష్యంగా పెట్టుకొని మానవ సేవే మాధవ సేవ అనే పదానికి పరమార్థంగా మారి ఓటు హక్కుకు పనికిరారు కదా అని మైనర్ విద్యార్థులను ప్రభుత్వాలు పట్టించుకోవడం మర్చిపోతే, పేద విద్యార్థులు తాము కలలు కన్న భవిష్యత్ వైపు స్వేచ్ఛాపక్షిలా ఎగరడానికి ఆ విద్యార్థులకు నేను రెక్కలు అవుతాను అంటూ ఆ విద్యార్థులకు పుస్తకాలు, బట్టలు, సైకిళ్ళు, ఆర్థిక సహాయాలను అందిస్తూ, అటువంటి పేద విద్యార్థులకు మన కృష్ణప్రసాద్ ఫౌండేషన్ ఆపన్న హస్తాన్ని అందిస్తూ అందరూ చదువుకోవాలి, అందరూ వృద్ధిలోకి రావాలని నిరంతర కృషి చేస్తుంది. మహిళ ఈ సృష్టికి జీవనాధారం, ఆదిశక్తి స్వరూపం. వంటింటికే పరిమితం కావద్దు అని కుట్టు మిషన్లు, చిన్న పెద్ద పరిశ్రమల్లో ఉత్సాహవంతులైన వారికి తగిన ప్రోత్సాహం అందిస్తూ మన కృష్ణప్రసాద్ ఫౌండేషన్ ఎప్పుడు కూడా ముందుంటుంది. మరి ఇంకా ఎక్కువ మంది ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో మన వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ పూర్తి చేసే అదృష్టాన్ని తనకు మన వరంగల్ కల్పించినందుకు ఈ గడ్డ రుణం తీర్చుకోవడానికై నేడు ప్రజాక్షేత్రంలోకి ఒక మహర్షిలా అడుగుడుతున్న మన తెలంగాణ ముద్దుబిడ్డ కృష్ణప్రసాద్ ఫౌండేషన్ చైర్మన్ ఆర్టీడీ డీజీపీ కృష్ణప్రసాద్ ఐపీఎస్ గారికి కరతాళ ధ్వనులతో సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము.